శుభోదయం. ఇప్పుడు వేమన శతకంలోని 11వ పద్యం నేర్చుకుందాము. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. కొంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. మరొకసారి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కొంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం చెప్పుకోండి. అల్పుడు అంటే తెలివి తక్కువవాడు, మూర్ఖుడు, నీచుడు అని కూడా చెప్పవచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడాను ఆడంబరంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మూర్ఖుడు ఎప్పుడు నాకు అన్నీ తెలుసు, అదంత పని అని తెలుసు. మూర్ఖులు ఎప్పుడు నాకు అంతా తెలుసు అంటారు. సజ్జనుండు పలుకు మంచివారు ఎప్పుడు ప్రేమగా మెల్లగా మాట్లాడతారు. అది ఎలాగంటే, కొంచెం మ్రోగునట్లు కనకంబు మ్రోగున. తక్కువ ఖరీదైనటువంటి కొంచు గంట చూడండి టంగ్ టంగ్ అని మోగుతుంది. కానీ బంగారం ఎక్కువ ఖరీదు, కానీ బంగారం శబ్దం చేస్తుందా? శబ్దము చెయ్యదు అని ఈ పద్యం యొక్క భావం. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను. అదెంత ఆడెంతటోడ్రా, ఆడు మనకంటే మేము ఎక్కువ అనేసి చెబుతూ ఉంటాడు అన్నమాట. సీఎం ఎంత, పిఎం ఎంత అన్నట్లుగా మాట్లాడతాడు. కానీ వాడికి ఏమీ తెలియదు. సజ్జనుండు మంచి వాళ్ళు మెల్లగా మాట్లాడతారు. ఇక్కడ మెల్లగా మాట్లాడటం అంటే అందరికీ నచ్చే విధంగా, ప్రేమగా, ఎవరికి హాని చేయని విధంగా మాట్లాడతారన్నమాట అని ఈ పద్యం యొక్క భావం. పద్యం మరొకసారి. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. కొంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. థ్యాంక్ యూ.